అందరికీ శనార్థి. నా పేరు ఐశ్వర్య. ఇవాళ కూడా జజనక రెజనారేలో మంచి మంచి వార్తలు తీసుకొచ్చిన. ముందు అలా హెడ్లైన్స్. అప్పు ఆంధ్రల, భూమి తెలంగాణల, పైసల మాఫీ కోసం పరేషాన్ అవుతున్న ఖమ్మం రైతులు. యూనివర్సిటీకి వచ్చి ధ్యానం చేస్తున్న పెద్ద సారు, సమస్యలు పట్టించుకోమంటున్న విద్యార్థులు. కరీంనగర్లో కనిపించని పచ్చిగడ్డి ఆకలి అవుతుందని రోడ్లు ఎక్కిన మేకలు గొర్రెలు. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మాయమైపోతున్న జీవాలు, పట్టించుకున్న పాపన పోని పారిశ్రమ. కంపు కొడుతున్న వరంగల్, ముక్కు మూసుకొని పండుకున్న ఆఫీసర్లు. పోనీగా బాధపడకు, వచ్చేది ఉంటే వస్తుంది. వాళ్ళకి వచ్చిందని బాధపడతావా చెప్పు. పోనీ ఓ లచ్చమ్మ అంత మంచిదేనా? ఏం మంచిగా ఉండుడో ఏమొప్పో, లేని పోని కష్టం వచ్చి పడ్డది మా నాయనమ్మకు. అరే గట్లంటావు, ఏమైంది లచ్చమ్మ మీ నాయనమ్మకు? తోటోళ్ళకి పింఛన్ వచ్చింది, ఇగో నాయనమ్మకు రాలేదని గిట్లా మంచన పడ్డది. అయ్యో గంత పని అయిందా? ఇగో ఇప్పుడే దవాఖానకు పట్టుకపోయి పట్టుకొచ్చిన. మళ్ళా దరఖాస్తులు చేసుకోనికే ఛాన్స్ ఇస్తా అన్నది సర్కారు అని ధైర్యం చెప్తున్నా. మా ఊళ్ళో కూడా ఇదే పర్సన్లు ఉన్నారు. మరి ముసలి పానాలు పర్సన్ కావా అచ్చెట్టి రాకుంటే? గదే లచ్చమ్మ, ఇంతకు సర్కారు బరాబరే దరఖాస్తులు తీసుకుంటదా? అయ్యో గట్లన పడుతుంది, ఖచ్చితంగా తీసుకుంటారు. కేసీఆర్ సార్ చెప్పిండంటే బరాబర్ చేస్తాడు. ఆయనే గట్ల అన్నందుకే మాకు డౌట్ కొడుతుంది. అబ్బో గంత నమ్మిక లేకుంటే ఎట్లా? హైదరాబాద్ లో పెద్ద బిల్డింగ్లు కడతారట కదా. కడతారట. ఇక ప్రపంచంలో దాన్ని మించిన ఎత్తులా ఏది లేకుండా కడతారట. అది అయ్యప్పనంటావా లచ్చావా? ఎందుకు కాదు రామన్న, సార్ కలుసుకున్నాడంటే మొగుల్నంటే బిల్డింగులు కాదు, మొగుల్నే కిందకు పట్టుకొస్తాడు చూడు. మరి అన్ని కట్టాలంటే లక్షలు కోట్లు కావాలా? ఎక్కడి నుంచి చేస్తారు? లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిండు కదా, అవి చాలకుంటే ఇంకో 1,00,000 కోట్లు పెడతాడు. ఇవన్నీ హైదరాబాద్ లో సోప్ డబ్బులతో పెడితే మా పరిస్థితి వచ్చావా? మీకేమైంది? మీకోసమే కదా ఎమ్మెల్యేలకు 1,50,00,000 ఇస్తా అన్నాడు సారు. చాలితే అవి చాలకపోతే వచ్చే ఏడాది నుంచి 2 కోట్లు ఇస్తా అన్నాడు. అంటే అది వాళ్ళ జేబులక లేకపోతే అభివృద్ధి పనులక? ఇంకా నయం, ఎవ్వరు ఇన్లేదు ఈ మాట. లచ్చవా, అసెంబ్లీ కథ ఏంది? కథ ఏమున్నదే అన్న, ఎప్పటోలే గదే. అంటే మీటింగ్ ఉన్నదా, ఓడిచిపోయిందా? అసెంబ్లీలో జనం సమస్యల మీద ఇంకొన్ని దినాలు కొట్లాడాలని 29 తారీఖు దాకా గిట్లనే నడిపిస్తారట. అట్లనా? అయితే క్షమాపణల పంచాయతీ ఏ కాడికి వచ్చే? ఎక్కడ దాకా వచ్చుడేందే, రేవంత్ సార్ చెప్పడు, వీళ్ళు దాన్ని పట్టుకొని ఇడవరు. అంటే వీళ్ళు సభలలో పెట్టుకునేది గిసొంటి ముచ్చట్ల మీదనేనా? నాకేం తెలిసే అన్న, నువ్వు నన్ను అడుగుతావు. అరే లచ్చవగా, ఎయిర్పోర్ట్ పేరేదో మార్చిల్లంట్రా, అదేంటిది రావాలే? ఏంటి రామారావు పేరు పెట్టిరు గంతే. అగో మన దానికి గాల పేరెట్లా పెడతారు? ఇంకెవరు గీసుంటి గిచ్చి కాయం పెట్టుకునే పనులు ఇంకెవరు చేస్తారు? మన కేంద్రాలు బంట్లే. మళ్ళా బంట్లేనా చేసింది? మరి సర్కార్ సపరేట్గానే ఉన్నదా? లేలే, మళ్ళా పాత పేరునే ఉంచాలని తీర్మానం చేసుకొని ఢిల్లీకి పంపిర్రు. ఓ రమేష్, ఏం చేస్తున్నావు? గాల ఫోటోలకు దండేసి దండం పెట్టబడుతుంది. వీళ్ళు గొప్పోళ్ళు, అందుకే దండేసి దండం పెడుతున్నా. అవును, వాళ్ళు గొప్పోలే గాని నీకేం చేసిండ్రు? గంతగానం ప్రేమ చూపుతున్నావు. అరే చిరంజీవి సార్ ఒక ఎంపీ, సచిన్ సార్ ఒక ఎంపీ. అవును, ఇప్పుడు ఎవరు కాదన్నారా మాట? కాదనుడు కాదు, వీళ్ళిద్దరు ఊళ్ళని దత్త తీసుకున్నారు. ఎరికేనా? అవు ఎరికే ఎరికే. మొన్నప్పుడు నెల్లూరు జిల్లాలో ఏదో ఊరికి పోయి మస్తు డెవలప్ చేస్తా అని చెప్పిండు. తెలుసు కదా, అందుకే దండేసి దండం పెడుతున్నా. అయ్యో పిసరమేషు, వాళ్ళు ఎట్లాగో 2 ఊళ్ళని దత్తత తీసుకున్నారు. నువ్వు మీ ఎంపీ ఫోటో పెట్టుకొని దండేసి దండం పెట్టాలా గాని ఫాయిదా లేని పనులు చేస్తే ఎట్లా? మా ఎంపీ సాపా ఓట్లైనాక కనపడితే ఒట్టు గయం దత్త తీసుకుంటాడా? ఏందే అన్నో, ఏమో కాళ్ళు పట్టుకోబడుతుంది. లేదు లచ్చావా, బాయి గాడి దాకా పోయి వచ్చిన, ఇంతంత దూరం ఉండింది. గంత సుఖానికి వచ్చినావానే అన్న? అవు లచ్చావా, గా సారు మన దేశం కంటే బయట దేశాలలోనే ఎక్కువ తిరుగుతాడట కదా, యాస్టకు వస్తలేదా? ఈ మాట మోడీ సార్ ను చూశాను పారి. ఇప్పటికైనా ఇల్లు యాదికొచ్చిందా, ఇంకేటన్నా పోయిందా? బడిగాల గుర్రానికి తిరుగుడు రోగం అని ఎందుకంటారా అన్న? ఇందుకే గాలి మోటార్లో పోతున్నాడు. ఏమన్నా బరువు మోసేది ఉన్నదా, చేతికి పని చెప్పేది ఉన్నదా? ఇస్త్రీ బట్ట ఖరాబ్ కాకుండా పోతున్నాడు. అవునే పర్వతాలన్నా, సంచి సంకల పెట్టుకుని పోవడుతుంది. ఏమన్నా బంగారు బిల్లలు దాచి పెట్టుకున్నావా ఎట్లా? ఈ పరాశకం ఆడబడితే ఇలా వచ్చావా? బంగారు బిల్లలుంటే సంచికి ఇట్లా సంకల పెట్టుకుని ఎందుకు నడుస్తా? సిపాయి కారులో తిరుగుతా గాని.
సరే గాని ఎటు పోతున్నావు సంచి గొంత జాగ్రత్త పెట్టుకొని? లచ్చవ్వా నీకు ఈ ముచ్చట ఎరకలేదా? ఏందది? మొన్న గదేదో దేశం పోతే మన పంచగట్టి వెంకయ్య సారు సంచి పంచకు తెలియకుండా మాయం చేసిండట. ఇన్ననే పర్వతాలు అన్నో ఇన్న ఒత్త చేతులతో నూపుకుంటూ వచ్చిండట కదా. గంతటి ఉందే సంచి పోయిందంటే మనదో లెక్క, అందుకే సంకలో పెట్టుకొని తిరుగుతున్నా. ఏమనవ్వా మీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఈయన పొద్దుగుతుంది. గా ఊళ్ళో ఏమో వార్తలు చెప్తారట, ఇందాం పారి. రాష్ట్రం విడిపోకముందు ఖమ్మం జిల్లా రైతులు పక్కనే ఉన్న కృష్ణా జిల్లా నుంచి బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు విడిపోయింది కాబట్టి రుణాలు మాఫీ చేయడానికి కోసం వాళ్ళు చేస్తలేరన్నా వీళ్ళు చేస్తలేరు. ఇప్పుడు ఖమ్మం జిల్లా యొక్క రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. చూద్దాం రండి వాళ్ళ యొక్క సంగతులు. మా కష్టం చెప్తున్నాం ఎనుండ్రుల్లా. మాది ఖమ్మం జిల్లా ముదిగొండ దగ్గరున్న బాణాపురం. వ్యవసాయం చేసుకొని బతుకుతాం. పంట పెట్టుబడి కోసం పైసలు కావాలి కదా, పైసల కోసం చాలా తిరిగినాం. ఇక గా టైంలే పక్కపొంటే ఉన్న కృష్ణా జిల్లా గండ్రాయి కాడున్న ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మా కాడికి వచ్చిర్రు. తక్కువ వడ్డీకే పైసలు ఇస్తామని చెప్పిర్రు. అసలే కష్టాలలో ఉంటిమి. తక్కువ వడ్డీకే అనేసరికి భూమి కాగితాలు బంగారం అంతా పట్టుకొని పోయి గుండ్రాయిలు ఉన్న ఇండియన్ బ్యాంకులో లోన్లు తీసుకున్నాం. ఇది సంవత్సరం కింద ముచ్చట. అప్పుడు రాష్ట్రం కలిసే ఉండే, ఇప్పుడు రాష్ట్రం ఇడిపాయే. ఏ రాష్ట్రపు రైతులకు వాళ్ళ సర్కారోళ్ళు పైసలు మాఫీ చేయబట్టిరి. ఇప్పుడు మా భూములేమో తెలంగాణలో ఉండే, లోన్లేమో ఆంధ్రలో ఉన్న బ్యాంకులు ఉండే. ఇట్లా అయ్యే వరకల్లా పైసలు కట్టేదాకా ఊకునేది లేదని బ్యాంకు వాళ్ళు ఇంటి ముంగటికి వచ్చిర్రు. ఇగో మా ఊరామె చెప్తుంది నుండ్రి. వాళ్ళు మా ఆయన మాఫీ చేయట్లేదు, ఈయన మాఫీ చేయట్లేదు, ఎవరు మాఫీ చేయట్లేదు. మాఫీ అయితే ఈయన అంతే ఉన్నాం. చివరికి అయ్యాలం పాటికాడికి వచ్చినాయి తాళ్ళు. ఉన్న బంగారం అంతా మెల్ల బంగారం అంతా బ్యాంకులో పెట్టినాం. ఈ పంటల పండగ మేము అలోలు వచ్చినా ఆడుతున్నాం. మీరు అట్లా చేశారు, ఓట్ల కోసం అయితే కొత్తరు కానీ బంగారం మాఫీ చేయడానికి అయితే ముందుకు రారు. మా ఊరోళ్ళమే ఏం తక్కువ 300 మందిమి బంగారం భూమి కాగితాలు పెట్టి బ్యాంకులో పైసలు తెచ్చుకున్నాం. ఒక్క మా ఊర్లోనే కాదు, పక్కపంటి ఉన్న ఊర్లలో కూడా ఇట్లనే లోన్లు తీసుకున్నారు. భూములు ఆంధ్రలో ఉండి ఇండ్ల కాగితాలు ఆధార్ కార్డులు కూడా ఆంధ్రలో ఉంటేనే మాఫీ చేస్తామని చెప్తున్నారు బ్యాంక్ మేనేజర్ సారు. భూములు ఆంధ్రాలో ఉండాలి, ఆంధ్ర బ్యాంకుల్లో తీసుకొని ఉండాలి, ఆంధ్రలో శాశ్వత నివాస ధృవపత్రాలు కలిగి ఉండాలి అని చెప్పి చేయటం జరిగింది. ఈ రకంగా ఉండటం వల్ల వీరి యొక్క వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క వెబ్సైట్లో రుణమాఫీ కొరకు అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు. రైతులు ప్రభుత్వంతో చర్చలు జరిపి దానికి అనుగుణంగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. బ్యాంకులకు పోతేనేమో ఇట్లానే పట్టిరి, సర్కార్ ఆఫీసుల దగ్గర పోతేనేమో పట్టించుకుంటలేరు. జర 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మా లోన్ల సంగతి ఏందో చూడాలి, లేకుంటే మా బతుకులు బజార్లో పడ్డట్టు అవుతాయి. మొన్నగా ఎలక్షన్లలో అందరు ఓటేసి వచ్చిర్రా, లేకపోతే గాడికి ఇక లైన్లో ఎవరు నిల్చుంటారని ఇంట్లోనే వచ్చి కూర్చున్నారా? ఇక గట్ల ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే ఇక చూడుర్రి. ఇక్కడ మా బల్లే ఓట్లేస్తాను. అరే లైన్లో చక్క నిలబడి, ఓ పోలీస్ అయినా జరంత చక్క నిలబెట్టి రాదాలను. చేతిలో చిట్టీలు ఉన్నాయో లోపల పంపి. అందరితోనే చిట్టీలు ఉన్నాయా లేవా? లేకుంటే ఓటు వేయనిచ్చేదే లేదు. చిట్టీలు చూపిడ్రి. చెలవు ఒకరికొకరు లైన్లో లేవాలి. అందరి పేర్లు కాగితాలు ఉన్నాయా? ముఖాలు 1కి 2 సార్లు మంచిగా చూసుకుంటా పంపి. ఆయనతో దొంగోట్లు వేయగల. ఓటు కాగితం ఇంకి ముద్ర తీసుకోండి. మీరు ఏళ్ళకు ఇంకి పెట్టుర్రి, లేకుంటే మళ్ళీ వస్తాడు దొంగోటేయనికి. చిన్నడా ఓటు బరాబరు చూసుకుద్దు, లేకుంటే ఓటు చెల్లలేదు. మళ్ళా అందరు ఓటేసిరా, టైం అయిపోతుంది. టైం దాటితే వేయనిచ్చేది లేదు. అందరు అయిపోయిండ్రు, ఇక నడుగురి లెక్క పెట్టుడు సురు చేద్దాం. డబ్బా గుమ్మరిచ్చిరా. ఎవరికి ఎన్నెట్లు వచ్చినాయి చూడురి, ఎవరికి గెలిచిండ్రు. బయట చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారు అని. ఏంది ఈ ఓట్లేంది, బుడ్డ పోరగాళ్ళు ఓట్లేసుడేంది అని చూస్తుర్రా? ఏం లేదుల్లా, మాది మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ సర్కార్ బాడీ. మాకు కొత్త పోటీ పెట్టిండ్రు. గదే ఎలక్షన్ల ముచ్చట ఎట్లుంటదని, లీడర్ ఎట్లుంటారని, ఆఫీసర్ ఎలక్షన్లు ఎట్లా నడిపిస్తారని. ఇంట్లో లీడర్ల మేమే, ఆఫీసర్ల మేమే, ఓట్లు వేసేటోళ్ళం కూడా మేమే అన్నట్టు. అచ్చం నిజంగా ఎలక్షన్ల లెక్కనే అయినాయి కదా. దాని గురించి మా పెద్ద సార్ చెప్తున్నాడు ఇనుండ్రి. భవిష్యత్తులో విద్యార్థులకు ఒక నాయకత్వ లక్షణాలు, తర్వాత ప్రజాస్వామ్యానికి వీళ్ళు పట్టుగొమ్మలుగా ఉండాలనే ఉద్దేశంతోన సోషల్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఎన్నికల విధానాన్ని మా స్కూల్లో నడుపుతా ఉన్నాము. విన్నారు కదా మా సార్ చెప్పిన ముచ్చట. ఇట్లా ఓట్ల మీద మేము కూడా ఫుల్గా అవగాహన తెచ్చుకున్నాం. రేపటెల్లుండి దేశాన్ని నడిపించాల్సిన వయసు పోరగాల మేమే కదా. అందుకే ఇట్లా ఓట్ల గురించి తెలుసుకున్నాం. మీకు ఎవరికన్నా తెలియకుంటే మమ్మల్ని చూసి నేర్చుకోండి. మళ్ళొచ్చే ఎలక్షన్లా మరవకుండా ఓటేయ్యి. ఇక మేము ఉంటాం. పోయిన ఏడాది క్లీన్ సిటీ అవార్డు గెలుచుకున్న వరంగల్ జిల్లా ఈసారి చెత్త సిటీగా మారిపోయింది. ఏడ చూసిన మురికి కాలువలు, చెత్త కుప్పలు కంపు కొడుతుంది. డిప్యూటీ సీఎం రాజయ్య, స్పీకర్ మధుసూదన్ సారి సొంత జిల్లా ఇట్లా ఎందుకైందో ఒకసారి చూద్దాం పాని.
రాను రాను రాజుగుర్రం గాడిదవుతుంది కదా, గట్లే తయారైంది మా ఊరు ముచ్చట. మా ఊరు పేరు చెప్పలేదు కదా, మాది వరంగల్. పేరు గొప్పదే, చెప్పుకోవడానికి సిగ్గైతుంది కానీ చెప్పుకోక తప్పలేదు. ఓ పార్కిడి చూడుర్రి చెత్త చెదారం ఎట్లుందో. ఇగో గీ మురికి కాలువలు చూడుర్రి ఎట్లా వారుతున్నాయో. ఇవి సాలదన్నట్లు ఏడబడితే ఆడ కందకాలు తవ్వి ఇడిచిపెట్టిండ్రు. గిట్ల అయ్యేవారికల్లా రోడ్ల పంటి పోదామంటే భయం అవుతుంది. ఇగో పక్క పండ్లు దుకాణాలు అయితే గిట్ల కట్టెలు వేసుకొని కందకాలు దాడుతున్నారు. కాలుదారా ఆయన మురికి నీళ్ళలో పడితే పానం విడుచుడే కదా. ఇక ఊళ్ళో ఏడ చూస్తామంటే ఆడ చెత్తే కనబడుతుంది. కుండీలు లేకపోయే వరకల్లా రోడ్ల మీద చెత్త ఎత్తాళ్ళు. ఇట్లా అయ్యే వరకల్లా రోడ్లన్నీ కంపు వాసన కొడుతున్నాయి. మోరీళ్ళ మట్టి నిండి మురికి నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. లేకుంటే ఎడబడితే అన్నీ ఆగిపోతున్నాయి. గిదాంతో ఇరుగమరగా దోమలు తయారై జనాలు గుట్ట వరకల్లా వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి. జనాలు గిట్లా పరేషాన్ అవుతుండ్రయ్యా. ఆఫీసర్లు మమ్మల్ని పట్టించుకోరంటే వాళ్ళకి చీమ కూడా కుట్టినట్లు అయితే లేదు. డిప్యూటీ సీఎం రాజేశారు మా ఊరేనాయే. ఈ క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అనేటువంటి ప్రోగ్రాం పెట్టిన దగ్గర నుంచి వెళ్ళే నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటా ఉంది. నగరం మొత్తం కూడా దుర్గంధం వెదజల్లుతూ ఉంది. కాలువలు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు ప్రజలకి రోగాల బారిన పడేటువంటి విధంగా ఈరోజు వారి యొక్క కార్యక్రమం అనేటువంటిది ఉంటా ఉంది. అప్పట్లో మా వరంగల్ గిట్ట లేకుండే, రోడ్లు అద్దం లెక్కనే ఉండే. రోడ్ల మీద చెత్త కనబడేదే కాదు. గింతంత చెత్త కనబడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేసేటోళ్ళు. చూసడానికి గమ్మత్తుగానే కనబడేది మా వరంగల్. గిట్ట చూడ చక్కదనంగా ఉన్నదనే కేంద్ర సర్కారు వాళ్ళు పోయిన ఏడాది క్లీన్ సిటీ అవార్డు ఇచ్చిండ్రు. గిదే తప్పైంది కావచ్చు. ఇక మాకేం తక్కువ, ఢిల్లీలో ఉన్న సర్కారు వాళ్ళే మమ్మల్ని మెచ్చుకున్నారని ఆఫీసర్లు సంకలు గుద్దుకుంటున్నారు. బాధ్యత రహితం ఇటు అవినీతి రెండు రకాలుగా మున్సిపల్ కార్పొరేషన్ మనకి టోటల్గా మనకు భ్రష్టు పెట్టిపోయింది. ఇట్లా వరకల్లా క్లీన్ సిటీ అని చెప్పుకునే మా వరంగల్ ఇప్పుడు కంపు సిటీ లెక్కనే తయారైంది. పట్నాన్ని జరంతా పట్టించుకొని రయ్యా ఆఫీసర్లని ఎన్నిసార్లు కాయిదాలు ఇచ్చినా అన్ని చెత్త కుండీలనే ఎత్తున్నారు కానీ గల్లీలో ఉన్న చెత్త మాత్రం ఎత్తుతలేరు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వినబడే పేరు మాదేనాయే. అయినా గీ తీరుగా కష్టాలుండే. రాజేశారు జర మమ్మల్ని పట్టించుకోర్రి. మహబూబ్ నగర్ జిల్లాలో మాసుంబాబా ఉరుసు జాతర పండుగ జోరుగా చేసుకున్నారు. హిందువులు ముస్లింలు అందరు వచ్చి పూజలు చేసిండ్రు. ఈ 20 రోజులు జరిగే జాతర ఒకసారి చూసేద్దాం రండి. పండగ సంబరం అంటే మా పాలమూరు జిల్లా జంటప్రోలు మసుంబాబా దర్గా గురించి చెప్పుకోవాలి. అంత సంబరంగా మత సామరస్యం తోటి నడుస్తుంది మా ఊళ్ళో జాతర. మొహరం అయినాక 15 దినాలకు శురువైతుంది. 20 దినాల దాకా నడుస్తుంది. దీనికి మా జిల్లాల నుంచే కాదు, పక్క పొంట రాష్ట్రాల నుంచి 4-5 జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఇక మసుంబాబా సమాధి మీద కొత్త బట్టలు కప్పి పూలదండలేసి మొక్కుకుంటారు అందరూ. ఈ పోటోలున్నాడు చూడండి, గీననే మసుంబాబా అంటే. బాబా బతుకున్నప్పుడు చాలా మందికి మంచిగా చేసిండట. ఆయన ముట్టుకుంటేనే పానం మంచిగా అయ్యేదట. అందుకే వెనకటి సంది ఈ మతం ఆ మతం అని కాకుండా అందరు ఇక్కడికి వచ్చి భక్తిగా మొక్కుకుంటారు. చూడండి ఏ తిరిగి వచ్చిండ్రో భక్తులు. నువ్వు చెప్పే అన్న. ఇతరత్ర జిల్లాల నుంచి ఉడక అప్పుడు వచ్చేవాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రద్దీ పెరిగింది. మసుంబాబా మనవాడు కాత్రి ఈడనే ఉన్నాడు. ప్రతి ఏడు దగ్గరుండి మరి జాతర పనులు చూసుకుంటాడు. 7 భక్తులు పెరుగుతున్నారని చెప్తున్నాడు కాద్రి సాబ్. మీరు చెప్పుండి సాబ్ మన దర్గా గురించి. 1 లేక 2 వర్షం మాత్రం ఆయన చెప్తాడు. అంటే ఆ విధంగా వచ్చావతా అంటే కథం మంచిగా. ఇక జాతర అంటే ఎట్లుంటదో ఎరికే కదా. జోరుగా దుకాణాలుంటాయి. చిన్న పొరగట్లకు ఆడుకునేటి బొమ్మలు, ఆడోళ్ళకైతే నెత్తుల పిన్నుల కాంచెల్లి, చీరలు, హ్యాండ్ బ్యాగులు గిట్ల అన్ని దొరుకుతాయి జాతరలా. దర్గాల దండం పెట్టుకొని పోయేటప్పుడు అదోటి ఇదోటి కొనుక్కొని పోతారు వచ్చినోళ్ళు. గిట్లా మస్తుగా మత సామరస్యం తోటి నడుస్తుంది మా ఊళ్ళో జాతర. మనుషులు ధర్నీయంగా చూసినాం కానీ మేకల గొర్రెలు ధర్నీయంగా చూసినావా? మా కరీంనగర్లో చేసే చూస్తాం రండి. మనిషి ఆపర్చనకు అద్దే లేకుండా పోతుంది. అరే వాళ్ళు కడుపు నింపుకునేందుకు మా జీవరాశుల కడుపు మీద కొట్టబట్టే. చెట్లు పుట్టలు ఎవ్వుంటే అవి దక్కనిస్తలేకపోయే. మరి మా గొడ్డు గోదలం అందరం ఏం తిని బతకాలి, ఎట్లా బతకాలి? మాకేమన్నా సర్కారు రేషన్ కార్డు ఇచ్చి నెలకి బియ్యం పోస్తుందా, గోధుమలు ఇచ్చి తిండి పెడుతుందా? చెప్పులు రియాలా అడిగేదానికి వచ్చినాం. అట్టి కూడా రాలే. ధర్నా చేసి మరి డిమాండ్ చేస్తున్నాం. మా కడుపు మీద కొట్టే హక్కు ఎవడిచ్చిండి మనుషులకు? అందుకే మా మేకలమంతా కలిసి మా ఓనర్లను పట్టుకొని కరీంనగర్ రోడ్ మీద ధర్నా కూర్చున్నాం. అటు చూస్తే డ్యాం కట్టినరు, ఇటు చూస్తే కెనాల్ ఉన్నది. నడుమ కంకర క్రషర్లు చెట్లు పుట్టలు దక్కలేకుండా చేయబట్టే. అరే ఈ ఆకులు ఇత్తులు ఎరకబుక్కే మాకు అవి కూడా దక్కకుండా చేస్తున్నారంటే ఈ మనుషులు ఏమనాలే? మనుషుల సంటి పానాలు మావి కావా? మాకు ఆకలి దుబ్బయ్యేదా? అందుకే ఇలా కరీంనగర్ కలెక్టర్ సార్ అన్న వచ్చి మాకు హామీ ఇవ్వాలి. లేకుంటే పోషారం సార్ అన్న మాకు మాట ఇవ్వాలి, మేతకు డోకలు లేకుండా చేస్తామని. అద్వార దాకా రోడ్ మీదకి వెళ్ళి గల్లేదు లేదు. పెద్ద మనిషి చెప్పవేమే ఈ టీవీలకు మా గోసలు. అటు డామ్ పడ్డది, ఇటు కెనాల్ వచ్చింది, మాకు జాగాలు లేకుండా అయినాయి.
గుట్టలు బోర్లు ఆని సాపు చెప్తారు పరంపలు ఏమి లేకుండా మరి గొర్రె మేకలు మేయాలి గొడ్డు గోదడం మేయాలి అవతలికి ఇవతలికి ఓటాడు ఎటు పోవాలి ఏం లేకుండా చెప్తే ఎట్లా మేము ఎట్లా బతాం. విన్నారు కదా పెద్ద మనిషి ఏమంటున్నాడు. ఇప్పుడు చెట్లు గుట్టలు నరుక్కుంటా ఒలుసుకుంటా పోతే ఎవరికి నష్టం? మీ మనసులకు కాదా? చూస్తున్నారు కదా ఇప్పటికే కాలాలు ఎట్లున్నాయో. ఎండాకాలంలో జోరానలు, ఆనకాలంలో జోరెండలు. ఇవన్నీ ఎవరి పుణ్యం? మీరు చేసుకున్నది మీకు కొడతలేదా? అందుకే చెప్తున్నాం సార్లు, జర మా గురించి కూడా ఆలోచన చేసి మా కడుపులు కొట్టకుండా బాంచాను. అయ్య వాళ్ళను పట్టుకించుకొని కొడుకులున్న కాలం ఇది. కానీ గా మెదక్ జిల్లా రాంసాన్పేటలో ఊరంతా కలిసి ఒక అనాథవ్వని చస్తురట. చూద్దాం పారి. ఇగో గీ పెద్దమ్మ మా ఊరికి ఆడపడుచు లెక్క. ఆమెకు ఏ కష్టం వచ్చినా ఊరోళ్ళందరం కలిసి అరుచుకుంటాం. గీ పెద్దమ్మ చేయబట్టే మా ఊరు చల్లగున్నది. మంచిగా పంటలు వండుతున్నాయి. రోగాల నొప్పులు లేకుండా జనమంతా నిమ్మలంగా బతుకుతున్నారు. ఈమెకు కావలసిన వాళ్ళు ఎవ్వరు మా ఊళ్ళో లేరు గాని ఈ పెద్దమ్మ అంటే మాత్రం ఊరంతా ప్రాణం చేస్తారు. అస్సలు ముచ్చట ఏందంటే కొడుకులు బిడ్డలు చక్కగా చూడకపోయే వరకల్లా 7 నుంచో 15 ఏళ్ల కిందట ఒంటరిగా మా ఊరికి వచ్చింది. ఇక గప్పడి సంది ఇంట్లో మనిషి లెక్క అందరం కలిసి ఆమె బాగోగులు చూస్తున్నాం. రాములమ్మ అని పిలుచుకుంటా గ్రామంలో ఉన్న చావిడిని ఇల్లు లెక్క చేసి రోజుకొక్కలం ఇల్లు ఆకిలు ఊడ్చి ముగ్గులేస్తాం. రోజుకొక్కలం ఇంటికి తీసుకుపోయి తానం చేపించి బువ్వ పెట్టి మంచి షెడ్ ఆరుచుకుంటాం. గిట్లా ఇంకిన్ని ముచ్చట్లు మా దుర్గమ్మ చెప్తుంది ఈనుండ్రి. 16 సంవత్సరాల నుంచి మేము అయితే మా తల్లి లేక చూసుకుంటున్నాం. ఆమె ఇక వచ్చిన నుంచి ఊళ్ళో మంచిగా ఉంటున్నదంట అని ఆమెకు జ్వరం రాని నెత్తి నొయ్యని టాబ్లెట్లు వేస్తున్నాం. దాని నెత్తికి నూనె గుట్లా మేమే వంటినాం, తానం గుట్లా చేపించినాం. అరే ముచ్చట్ల వాడు మా ఊరు పేరు చెప్పలేదు కదా. మెదక్ జిల్లా ఆందోళన మండలం రామసానిపల్లి. మొన్న పారి రాములమ్మకు జ్వరం వస్తే ఊళ్ళున్న జనమంతా ఏడ్చినంత పనిచేసిండ్రు. మంచి డాక్టర్ని పిలిపించి మనిషికి పైసలు వేసుకొని సూది మందులు గోళీలు ఇప్పించినాం. పక్కూళ్ళుండే చిన్న డాక్టర్ని అప్పుడప్పుడు వచ్చి అరుసుకొని పొమ్మని చెప్పినాం. ఇక మా పెద్ద మనిషి రామయ్య తాత చెప్తాడు, షెవ్వెట్టి నుండ్రి. 20 ఏళ్ళు అవుతుంది. ఆమె అసితంది ఊళ్ళో కూడా మంచిగా ఉన్నది. మొన్న అడ్డం పడసంది సర్పంచ్ సాబ్ గ్లూకోజులు అన్ని పెట్టించి మంచిగా చేయించాడు. రాములమ్మ అంటే మా ఊళ్ళో అందరికీ ఆడబిడ్డ లెక్క. మంచి షెడ్డలు చూసెడగదు. ఈమెకు పింఛను కూడా ఇయ్యాలని సర్కార్ వాళ్ళకు దరఖాస్తు పెట్టినాం. ఇక గీతీర్ల రాములమ్మ కోసం తనలాడుతున్నామంటే ఆమె ఉంటే మా ఊరికి ఎంత మంచి జరుగుతుందో మీరే ఆలోచన చేయండి. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పిల్లలంతా కలిసి సమస్యలు ఉన్నాయని వైస్ ఛాన్సలర్ దగ్గరికి పోయిర్రు. అప్పుడు ఏమైందో తెలుసా? వైస్ ఛాన్సలరు మెడిటేషన్లో ఉన్న నన్నే డిస్టర్బ్ చేస్తావా అని ఆయననే ధర్నా కూర్చున్నాడు. ఇది ఎట్లుంది? చెప్పుకొని పోతే పట్టుకొని అన్నట్లేదు కథ. చూస్తున్నారు కదులా, ఇది మా నల్గొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ. పాత వైస్ ఛాన్సలర్ ట్రాన్స్ఫర్ అయిందని వేరే కాడికి వెళ్ళి పెద్ద సార్ను పంపించిర్రు ఇక్కడికి. సార్ కొత్తగా వచ్చిండు కదా, ఓ పారి కలిసి సమస్యలు చెప్పుకుందామని పోయినాం. మమ్మల్ని చూసే వరకే అగ్గోలే గరమైంది సారు. ఆయన ఆఫీసులోకి మేము రావద్దట, మా మాట కూడా వినిపించుకుంటలేడు. జర మా బాధ లీనురాలి లోపలికి పోయే వరకు చూడు ఎట్లా చేస్తున్నాడో. ఇక కూర్చున్నాడు కదా సారు, నాకు ఏం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మేము ఏం అడిగినా విచిత్రంగా జవాబులు చెప్తున్నాడు. చూడు మీరే. మీ డ్యూటీస్ మీ పరిధి ఉందని నాకు పరిధి మాత్రం చేస్తా అంటే ఆ పరిధి ఏదో చెప్పండి. నాకు మీ బాధ్యత మీకు తెలియదు. మీరు దీనికి ఎందుకు వచ్చినట్టు మళ్ళీ అలా అడగండి. ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడగండి. ఏ ప్రభుత్వాన్ని? ఏ ప్రభుత్వం అయినా మరి రాసేయండి. నాకు ఏం తెలియదు రాసివ్వండి. యూనివర్సిటీ పరిస్థితి మంచిగా లేదు, జర పట్టించుకోని అని చెప్దామని వస్తేమి. కానీ పెద్ద సార్ ఎట్లా మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. సారుకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయట, వాటినే ఫాలో అవుతాడట. ఏరేటి అసలే పట్టించుకోడట. విద్యార్థి నాయకులు విద్యార్థి మిత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళు అంటారు మేము లోపలికి వస్తామని. అది సభ్యత కాదు. కొంతమంది నిల్చోవడం, కొంతమంది కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అది నా పద్ధతి. ప్రతి ఒక్క మనిషికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. దాన్ని నేను నమ్ముకుంటాను. నేను నమ్ముకున్న సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉంటాను. అసలు లొల్లేందో చెప్పే అన్నాను. మరి ఈరోజు కొత్తగా మరి పాలమూరు వీసీ భాగ్యనారాయణ ఇన్ఛార్జ్ వీసీగా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వచ్చిన సందర్భంలో మరి విద్యార్థులతో మాట్లాడడానికి ఛాంబర్లో రావడానికి అవకాశం ఏమంటే మరి బయటకు వచ్చి బయట మాట్లాడుకుందని చెప్పేసి కింద కూర్చొని మరి ఈరోజు విద్యార్థి సంఘాలను విద్యార్థులను అవహేళన చేసే విధంగా ఉన్నాడు. చూసిండ్రు కదా గిట్లున్నది మా యూనివర్సిటీల పరిస్థితి. అరే చదువుకునే పోరగాళ్ళం సమస్యలతోటి పరేషాన్ అవుతున్నామని చెప్పుకొని పోతే గిట్ల కోపానికి వస్తాడు. ఇక సర్కారు వాళ్ళే మా కష్టాలు తీర్చాలి, లేకుంటే మా చదువులు ఆగమవుతాయి. మెదక్ జిల్లా తెలిసే కదా,
దాని పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది. అందులో కన్నడ భాష చదువు చెప్తున్నారు. దాన్ని వద్దని తెలుగు కావాలని అడుగుతాండ్రు. అదేందో చూద్దాం పండ్రి. అరే మాకు మస్తు పరిశాన్ వచ్చి వాడైంది. సొంత రాష్ట్రంలో పరాయి చదువులు చదివే పరిస్థితి దాపురించింది. ఉండుడేమో తెలంగాణ రాష్ట్రంలో, చదువులేమో కర్ణాటక రాష్ట్రంలోనాయి. మా ఊళ్ళు మెదక్ జిల్లా బార్డర్లు ఉన్నాయి. ఇక అందుకే మేమంతా తెలుగు కంటే ఎక్కువ కన్నడనే మాట్లాడతాం. ఇట్లా బార్డర్లున్న 10-20 ఊళ్ళల్లా మా పిల్లగాండ్ల చదువుల కోసం అప్పట్లో మన సర్కార్ కన్నడ బళ్ళు పెట్టింది. అది కూడా 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా మాత్రమే పెట్టింది. మళ్ళా 10 చదవాలంటే బీదర్కు పోయి చదువుకోవాలి. జర్ర పైసలున్నోళ్ళు అంత దూరం పంపించి హాస్టళ్లలో వేసి చదివించుకుంటున్నారు. మా సుంటి గరీబోళ్ళు ఉన్న కాడికి చదువు అయిపోయినాక బడి పని చేపిస్తున్నాం. ఇది ఇట్లుంటే ఇక రాష్ట్రమేమో తెలంగాణ, చదువు కన్నడ మీడియంలో అయ్యే వరకు మా పోరగాండ్ల పరిస్థితి రెండికి చెడ్డ రేవడి లెక్కనే తయారైంది. అటు ఏమన్నా ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకుందామంటే నాన్ లోకల్ అంటున్నారు. ఇటు నౌకర్లకు దరఖాస్తులు పెట్టుకుంటే తెలుగు కాదని వీళ్ళు కూడా దూరం పెడుతున్నారు. సొంత రాష్ట్రంలోనే గిట్ల పరాయాల లెక్క ఉండుడైతాంది మా పరిస్థితి. మా పోరగాళ్ళు కూడా కన్నడ మీడియం తోటి మస్తు తక్లీఫ్ పడుతున్నారు. ఉజాల తెలుగు మీడియం బడి పెట్టాలని అడుగు. మాకు తెలుగు చదవాలనే ఆసక్తి ఉంది. అందుకని మేము ముంగటికి వెళ్ళాలంటే మాకు ఏ మార్గం కూడా దొరకట్లేదు. కన్నడ చదవడందుకు తెలుగు చదివితే మాకు ఏదైనా మార్గం దొరుకుతుందేమో అని మీకు కోరుకుంటున్నాము. ఇగో మా ఊళ్ళో హెడ్ మాస్టర్ సారు తెలుగైనే ఉన్నాడు. పాఠాలు చెప్పేటందుకు సార్లు కూడా లేరు. 2 వాలంటీర్లను పట్టుకొచ్చి పెడితే వాళ్ళే సబ్జెక్టులు చెప్తున్నారు. గిట్ల కాకుండా ఇంగ్లీష్ మీడియం బళ్ళు పెడితే అందరికీ మంచిగుంటది అంటున్నాడు మా హెచ్ఎం సార్. మంజీరా తీరంలో ఉన్నటువంటి చాలా గ్రామాల లోపల కన్నడ మీడియం పాఠశాల ఏర్పాటు చేసినప్పటికీ తదనంతరము వాటిని తెలుగు మీడియం పాఠశాలగా మార్చడం జరిగింది. కానీ ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ కారముంగి పరిధిలో ఉన్నటువంటి ఒక 5-6 గ్రామాల లోపల ఇంకా ఈ కన్నడ మీడియం పాఠశాలనే కొనసాగుతుంది. అయితే చాలామంది పేరెంట్స్ మాత్రం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు మేము ఈ కన్నడ మీడియం వల్ల పై చదువులకు మాకు ఆటంకం అవుతుంది. ఇన్నర్ కదా మా తక్లీఫ్. పెద్ద సార్లు ఎవరైనా దయదలిచి జర మా బాధలు తీరిస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాం సారు. ఇగో మొన్నటిదాకా పెన్షన్లు ఎత్తలేవని లొల్లి వేసిండ్రు కదా. ఇక లొల్లి వేయకుండ్రి, బాధపడకుండ్రి. కేసీఆర్ సారు అందరికి పెన్షన్లు ఇస్తాడట. అదేదో ముచ్చట సారే చెప్తాడట, మీరు ఇనుండ్రి. ఏ ఊళ్ళో చూసినా ముసలోళ్ళంతా కూర్చొని ఒకటే ముచ్చట మాట్లాడుకోవట్రి. పింఛన్ నీకస్తదా నాకస్తదా, రావాలంటే ఏం చేయాలి, ఇదివరకే దరఖాస్తులు పెడితే ఇంతవరకు ఏం చెప్పకపోయారని రందిపడబట్టిరి. సీఎం సార్ ఓటు చెప్తే ఆఫీసర్లు తిర్రమల్ల చేసి చెప్పబడతారు. అసలు సంగతి కేసీఆర్ సార్నే అడుగుదాం. సారు, ఇంట్లో 2 ముసలోళ్ళు ఉంటే అందరికి పింఛన్లు ఇస్తారా? గతంలో 200 ఇచ్చేది మేము ఇలా 1000 ఇస్తున్నాం అధ్యక్ష. ఇద్దరికి ఇవ్వడం అనేది అంత సమంజసమైన విషయం కాదని అనుకున్నాం. దాన్ని చేయలేము అధ్యక్ష. ఏజ్ రిలాక్సేషన్ కూడా వాడు అడిగింది అధ్యక్ష. అది మేము పెట్టింది కదా అధ్యక్ష, పాతది ఉన్నది కంటిన్యూ అవుతుంది. జర మంచిగానే ఇల్లు ఉన్నది, అంతో ఇంతో మంచిగానే బతుకుతున్నా, పింఛన్లు ఇయ్యారని మా తాన అంటున్నారు. ఈ ముచ్చట నిజమేనా సారు? 1,50,000 గ్రామీణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలు అర్బన్స్లో అధ్యక్ష. అర్బన్ అంటే మున్సిపల్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు. ఈ ఇందుకు లోబడి ఆదాయం ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి కార్డు అనేది చెప్పినాం అధ్యక్ష. ఇందుకు పైబడి ఆదాయం ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. మరి మన రాష్ట్రంలో బీడీలు తయారు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సారు, వాళ్ళకు కూడా ఈ పింఛన్లు ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? మొదలు ఈ పెన్షన్లు దెన్ రేషన్ కార్డ్స్ అయిపోతే వాళ్ళది కూడా ఎన్యూమరేషన్ లేబర్ డిపార్ట్మెంట్ చెప్పినాం అధ్యక్ష. దానికి కూడా కొంచెం పరిశీలన చేయాల్సి ఉంటుంది. సంఖ్య మారింది కొంచెం. దాంట్లో 100% మేము సింపథెటిక్ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళకి నెలకు 1000 రూపాయలు వృత్తి ఇస్తామన్నాం. 1000% దాన్ని మేము కట్టుబడి ఉంటాం అధ్యక్ష. మంచి మాట చెప్పారు సారు. ఏదో పనిలో పడి కొందరు ముసలోళ్ళు దరఖాస్తు చేసుకోలేదట, మళ్ళా గల పని ఒట్టిదేనా? మీ నియోజకవర్గాలలో మిగిలిపోతే ఈ ల్యాండ్ అయిన తర్వాత ఈ 7-8 డేస్ తర్వాత అప్పటికి కూడా మిగిలిపోతే 10 మందో 20 మందో 30 మంది ఉంటే దయచేసి మీ దృష్టికి వస్తే లిస్ట్ నాకే నేరుగా ఇవ్వండి. నేను ఆ జిల్లా కలెక్టర్లకు ఇచ్చి కూడా వెరిఫై చేయించి ఇచ్చేస్తాం అధ్యక్ష. ఇంతమందికి పింఛన్లు వంచుతున్నారంటే ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి సారు? గతంలో 2 కలిసి అధ్యక్ష. గత ప్రభుత్వంలో 1850 కోట్లు, మ్యాక్సిమం 1900 కోట్లు అధ్యక్ష, 2000 లోపే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని 3 రెట్లు పెంచి 6000 కోట్ల రూపాయలు ఇచ్చాను సిద్ధమైన ప్రభుత్వం. ఇంకో 200-300 కోట్లు 400 కోట్ల వెనుకకు పోము అధ్యక్ష. 100% ఆ పేదలను ఆదుకుంటాం. వాళ్ళని ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మేము పెట్టాం. అమ్మో గన్ని కోట్ల, ఇక ఏం ఫిగర్ పడం సారు. జర వెనక ముందో అందరికి ఆసరగానే సారు. ఇక ఉంటాం. చూసారు కదా వార్తలు ఎట్లున్నాయో, మంచిగా ఉన్నాయిలే. మళ్ళీ వచ్చే వారం ఇంకా మంచి మంచి వార్తలతో వస్తా. ఇక ఉంటా.